సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి కోర్టు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన పూజారి ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. కారులో తీసుకెళ్లి వాటర్ సంపులో పూడ్చిపెట్టారు. 4 ఏళ్ల పాటు అప్సరతో సాయికృష్ణ ప్రేమ కలాపాలు సాగాయి. పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డంతో అప్సరను హత్య చేశాడు సాయికృష్ణ. జీవిత ఖైదుతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అప్సరా హత్య కేసులో మొత్తం 30 మంది సాక్షులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్. వీరిలో 28 మంది సాక్షులను కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. వెంకట సాయికృష్ణ అప్సరను హత్య చేశారనడానికి అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు మిగతా ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేశామంటున్న పీపీ రవికుమార్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రేయసిని హత్య చేసిన ఘటనకు సంబంధించిన దాంట్లో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు విధించింది. ప్రేయసి అప్సరను హత్య చేసిన పూజారి వెంకట సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నిందితుడు శిక్ష పడేలాగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో దాదాపు 2 ఏళ్ల పాటు వాదనలు జరిగాయి. ఏ విధంగా ఇతనికి శిక్ష పడేలాగా ఆధారాలను ప్రొడ్యూస్ చేశారు ఏంటి? సరూర్ నగర్కు సంబంధించినటువంటి నిందితుడు వెంకట సాయికృష్ణ పూజారిగా బంగారమైసమ్మ టెంపుల్లో పూజారిగా ఉండేవాడు. అక్కడికి టెంపుల్కి వచ్చినటువంటి అప్సరా అనే అమ్మాయితోటి సాన్నిధ్యాన్ని పెంచుకొని ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమెతో ఫిజికల్గా దగ్గర అయిన తర్వాత అమ్మాయిని అవాయిడ్ చేయడానికి ట్రై చేసిండు. అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేయడం తోటి అమ్మాయిని ఏ విధంగానైనా ఎలిమినేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అమ్మాయిని తీసుకొని శంషాబాద్ వైపు వెళ్లి శంషాబాద్ దగ్గర దారుణంగా అమ్మాయిని కారులోనే హత్య చేసి ఆ తర్వాత డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చి ఒక 2 డేస్ తన కారులోనే ఉంచుకొని ఆ తర్వాత టెంపుల్ వెనకాల ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ పిట్లో సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి ఆ పిట్లో డెడ్ బాడీని పడేసి తర్వాత ఒక 2 ట్రక్ల మట్టిని కూడా దాంట్లో వేసి తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మాయి కనిపించట్లేదని చెప్పడం తర్వాత పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దాదాపు ఒక 38 మంది సాక్షుల్ని పోలీసులు విచారించడం జరిగింది. మేము దాంట్లో నుండి దాదాపు 28 మంది విట్నెస్లను ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చాలా పకడ్బందీగా సాంకేతికపరమైనటువంటి సాక్ష్యాలను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ను మొబైల్ డాటాకు సంబంధించింది లొకేషన్ డాటాను కూడా ట్రేస్ అవుట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాలను పరిశీలించినటువంటి న్యాయస్థానం ఇవాళ లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసి హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినందుకు 7 years పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. బాధితురాలకి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇవాళ జడ్జిమెంట్ లో పేర్కొనడం జరిగింది. అతను ఏమని చెప్తున్నాడు వెంకట సాయికృష్ణ? ఏమన్నా కోర్టు ముందు ఆయన ఏమన్నా తన వాదనలు ఏమన్నా చెప్పుకోవడం జరిగింది ఈ తీర్పు తర్వాత? ఆయన కోర్టు అడిగినప్పుడు వెంకట సాయికృష్ణ నేరంతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఆధ్యాత్మికంగా అనేక టెంపుల్స్ ని కూడా నేను టెంపుల్స్ నిర్మించిన నేను ఒక ఆధ్యాత్మిక భక్తి భావనలోనే ఉన్నా, ఆ అమ్మాయితో పరిచయం ఉన్నమాట వాస్తవమే కానీ ఈ మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను అన్నింటినీ కూడా ఒక సైంటిఫిక్ గా అదేవిధంగా ఉన్నటువంటి కేసు ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలనే దాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ కంప్లైంట్ నుండి ఆ అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్ళినప్పటి నుండి చివరి వరకు కంప్లైంట్ ఇచ్చే వరకు ఉండేటువంటి ఈ పరిణామాలన్నింటినీ ఒక చైన్ ఆఫ్ లింక్ ని ప్రాసిక్యూషన్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ ఇవాళ కోర్టు ఈ తీర్పునివ్వడం జరిగింది. వీళ్ళేమన్నా ఈ అప్సర్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఈ జడ్జిమెంట్ తర్వాత మీతో ఏమన్నా మాట్లాడడం జరిగింది ఏంటి? వాళ్ళు ఏమన్నా సంతోషాన్ని వ్యక్తం చేయడం కానీ అలాంటిది ఏమన్నా ఉంది? నిజం అప్సరాకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ఎవరు రాలేదు, ఎవరేం లేరండి, అట్లా ఎవరు రాలేదు. అప్సరా ఫ్యామిలీ ఉత్తర కాశీలో ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఏమో కాశీలో ఉంటారు, మదర్ ఇక్కడ ఉండదు. ఇప్పుడు మదర్ కూడా చెన్నైలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. దీనికి శంషాబాద్ పోలీసులు ఆర్జీఐలో మొదటగా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. తర్వాత శంషాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఎంటైర్ ఈ డెడ్ బాడీని మాత్రం ఇక్కడ కన్సిల్ చేసింది సరూర్ నగర్ పోలీస్ లిమిట్స్ లో. మొత్తం మా శంషాబాద్ పోలీసులు అదేవిధంగా ఆర్జీఐ పోలీసులు చాలా కష్టపడ్డారు. ఇవాళ అంటే బాధితురాలకి న్యాయం జరిగింది. ఒక దుర్మార్గంగా ఒక నమ్మి తనతో పాటు వచ్చినటువంటి ఒక మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి డెడ్ బాడీని దాచిపెట్టినటువంటి ఇలాంటి కేసుల్లో పోలీసులు కూడా చాలా బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. ఆ ఇన్వెస్టిగేషన్ ఫలితం ఇవాళ మా ప్రాసిక్యూషన్ కూడా ప్రాపర్ గా సాక్ష్యాలను అన్నింటినీ సాక్షులందరినీ కూడా మేము కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దాని ఫలితంగా ఇవాళ ఈ జడ్జిమెంట్ వచ్చింది.
మొత్తానికి అప్సరను నమ్మించి పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఆ తర్వాత సహజీవనం చేసి ఎప్పుడైతే అప్సర పెళ్లి చేసుకోమని అడిగిందో అదే ఈ హత్యకు కారణంగా దర్యాప్తులో గుర్తించడం జరిగింది పోలీసులు. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్.